మహిమ శరీరం గురించి మనం ధ్యానించుకోవాలనుకున్నాం. ఈరోజు మన టాపిక్, మన వాక్య ధ్యానాంశము మహిమ శరీరం. రైట్, సమయము పాటించాలి కాబట్టి, సమయం పాటించాలని డిసైడ్ అయినాను కాబట్టి మహిమ శరీరం ఒకటే వారం చెబితే అది 45 మినిట్స్ 50 మినిట్స్లో అయిపోయేది కాదు. కాబట్టి 2 భాగాలుగా లేకపోతే 3 భాగాలుగా మనం ధ్యానించుకోబోతున్నాం. రైట్, 2 భాగాలు లేకపోతే 3 భాగాలుగా 2-3 వీక్స్ మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ వారం ప్రధానముగా డిస్కనెక్ట్ అయిపోయిందా? వెరీ గుడ్. ఓకే, ఫైన్. సో ఈ వారము మన వాక్య ధ్యానాంశంలోని మహిమ శరీరము అన్నటువంటి టాపిక్ నుంచి మొదటిదిగా ప్రథమ ఫలము అన్న పదమును గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. మహిమ శరీరంలో నుంచి ప్రథమ ఫలము అన్న పదమును గురించి, ఆ మాటను గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మనం ఏమి నేర్చుకోబోతున్నామంటే, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఎవర్ థాట్ అబౌట్ దిస్. మీలో ఎప్పుడైనా ఈ ప్రశ్న కానీ ఆలోచన కానీ మీలో ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు. మొట్టమొదటి మనం ధ్యానించబోతున్న అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు గారు మరణించారు, తిరిగి లేచారు. ఏ రోజున ఆయన తిరిగి లేచాడు? ఏ రోజున లేచాడు? అది ఏ వారం? శనివారమా ఆదివారమా? ఎక్కడుంది బ్రదర్ అంటారు. యోహాను సువార్త చదవాలి మీరు. మళ్ళీ పోయిన వారం మెసేజ్కి వెళ్ళాలి మనం. ఆయన ఆదివారం లేచాడు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఆయన ఆదివారం ఎందుకు లేచాడు? ఆయన ఆదివారమే ఎందుకు లేచాడు? సోమవారం లేచినచ్చు, మంగళవారం, బుధవారం, అన్ని వారాలు ఉండగా ఆదివారముననే ఎందుకు లేయాల్సి వచ్చింది? ఆదివారమునే ఎందుకు ఆయన పునరుత్థానుడయ్యాడు? మొదటి ప్రశ్న. రెండోది, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత సంఘము ప్రారంభం ఎప్పుడయ్యింది? ఎన్ని దినముల తర్వాత సంఘం ప్రారంభమైంది? సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? పెంతెకోస్తు దినాన సంఘం ప్రారంభించబడింది. అవునా? పెంతెకోస్తు అనగా అర్థము 50వ దినము అని అర్థం. ఆయన మరణించి లేచినది మొదలుకొని 50వ దినము వరకు సంఘం ప్రారంభమవ్వలేదు. ఆయన పరలోకమునికి ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా సంఘం ప్రారంభమవ్వలేదు. 50వ దినమున సంఘం ప్రారంభమైంది. అనగా పెంతెకోస్తు దినాన సంఘం ప్రారంభించబడింది. ఎందుకు పెంతెకోస్తు దినముననే సంఘం ప్రారంభించబడింది? 50 దినములు ఎందుకు సంఘము ప్రారంభమవ్వలేదు? ఎందుకు ఆత్మదేవుడు ఆయన పునరుత్థానుడి తిరిగి లేచిన మరుసటి దినమే వచ్చి సంఘము ప్రారంభమవ్వలేదు? మనం చూడబోతున్నాం. రెండో ప్రశ్న. మూడోదిగా చాలాసార్లు కయీను హేబెలు గురించి మనం మాట్లాడుకుంటాం. కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. ఎందుకు కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించాడు అన్న ప్రశ్న వచ్చినప్పుడు రకరకాల సమాధానాలు మిగతా వాక్య భాగాల నుంచి, కోణాల నుంచి మనం చూస్తూ ఉంటాం. పునరుత్థానపు కోణములో నుంచి ఆ వాక్యాన్ని చూసినప్పుడు ఇంకొన్ని క్రొత్త సంగతులు కూడా మనం నేర్చుకోగలుగుతాం. అదేంటి బ్రదర్? యేసుక్రీస్తు పునరుత్థానానికి కయీను హేబేలు కథకి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా సంబంధం ఉందంటారా? టెన్షన్ పడకండి, జాగ్రత్తగా ఈరోజు వాక్యం విన్నారంటే అన్ని ప్రశ్నలకు సమాధానాలు వచ్చేస్తాయి. రిలాక్స్, ఫ్యాన్ కింద కూర్చొని రిలాక్స్డ్గా వాక్యం వినండి. రాసుకోవాలనుకుంటే రాసుకోండి, లేకపోతే ఎలాగో యూట్యూబ్లోకి వస్తుంది కాబట్టి అప్పుడైనా రాసుకోవచ్చు. బట్ వినడానికి ప్రయత్నం చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఒక్కొక్కటిగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం నుంచి ప్రారంభించుకుందాం. 20వ వచనం, 20, 21 చదువుదాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఒక పదము 2 సార్లు వచ్చింది. ఏ పదం అది? ఒక పదము 2 సార్లు వచ్చింది. 4 వచనాల్లోనే ఒక పదము 2 సార్లు రిపీట్ అయింది. ఏ పదం అది? ప్రథమ ఫలము అన్నటువంటి మాట 2 సార్లు రిపీట్ అయింది. ఏంటంటే ప్రథమ ఫలము? నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు.
పునరుత్థాన పండుగ జరుపుకున్నాం పోయిన వారం. పునరుత్థానం గురించిన సంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరణించిన తర్వాత జీవితం గురించి ఈ లోకంలో రకరకాలైనటువంటి అభిప్రాయాలు, రకరకాలైనటువంటి సాంప్రదాయాలు మనం చూస్తూ ఉంటున్నాం, వింటూ ఉంటున్నాం. రకరకాల సాంప్రదాయాలు ఉంటున్నాయి. మనం ఉంటున్నటువంటి మన దేశంలోనే రకరకాల సాంప్రదాయాలు మనం వింటుంటాం, చూస్తూ ఉంటాం. మన దేశంలో ఉన్న సాంప్రదాయం, మన దేశంలో ఉన్నటువంటి నమ్మకం ఏమిటంటే మరణము తర్వాత వారి కర్మ ఫలమును బట్టి, అనగా వారు కర్మ ఫలమును బట్టి, వారు చేసినటువంటి పనులను బట్టి వారు రకరకాలుగా జన్మిస్తారు అన్నది మన చుట్టూ ఉన్న వారు నమ్మేటటువంటి సిద్ధాంతం. ఇలాంటి సిద్ధాంతాల్లో లోకంలో చాలా ఉన్నాయి. మరణించిన తర్వాత జీవితము లేదు అన్నటువంటి వారు కొందరైతే, మరణించిన తర్వాత కర్మ ఫలాన్ని బట్టి వారు బ్రతుకుతారు అన్నటువంటి వారు మరికొందరు అయితే, మరణము తర్వాత వారికి ప్యారడైజో లేకపోతే నరకమో ఉంది అన్నటువంటిది కొందరైతే, రకరకాల శిక్షలు ఉన్నాయి, ఆ శిక్షాస్మృతులు ఉన్నాయి అని చెప్పే గ్రంథాలు కొన్ని అయితే, రకరకాల సిద్ధాంతాలు, రకరకాలైనటువంటి నమ్మకాలు, రకరకాలైనటువంటి సంగతులు ఈ దినాల్లో మనం వింటున్నాము కదా. ఈ సంగతులన్నీ ఆనాటి కొరంతి సంఘము కూడా విన్నది. అక్కడి నుంచే వచ్చాయన్నీ. ఆనాటి సమాజంలో కూడా ఇటువంటి రకరకాల భేదాభిప్రాయాలు వచ్చేసాయి. సంఘములోనికి కూడా ఆ అభిప్రాయాలు, ఆ భేదాభిప్రాయాలు సంఘంలోనికి వచ్చేసాయి. కొరంతి సంఘములో వచ్చే ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, మరణము తర్వాత జీవితము ఉందా అన్నటువంటి ప్రశ్న. మరణించిన తర్వాత ఆ మరణించిన వారు తిరిగి బ్రతుకుతారని మీరు చెబుతున్నారు, అది గ్యారంటీనా? రకరకాల ప్రశ్నలు పౌలు గారి దగ్గరికి వచ్చాయి. పౌలు గారి దగ్గరికి వస్తే పౌలు గారు ఆ కొరంతి సంఘానికి పత్రికకు రాస్తూ 15వ అధ్యాయంలో పునరుత్థానమును గురించే ఒక అధ్యాయం రాశాడు. ఎన్నో అద్భుతమైన ఆత్మీయ సంగతులు 15వ అధ్యాయంలో మనం చూస్తాం, చదువుతాం. ఆయన చెబుతూ ఆయన అంటున్నాడు 20వ వచనంలో, నిద్రించిన వారిలో అనగా చనిపోయిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. పోయిన వారం మనం చూసాం, పునరుత్థానులైనటువంటి వారిలో యేసుక్రీస్తు మొదటివాడు కాదు. పాత నిబంధనలో మూడు సంఘటనలు మనం చూసాం. క్రొత్త నిబంధనలో దాదాపు 7 సంఘటనలు క్రీస్తుతో కలిపి, దాదాపు 10 సంఘటనలు పునరుత్థానమును గురించినటువంటి సంగతులు మనం చూసాం. మరి బైబిల్ ఏంటి? యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడ్డాడని ఉంటుంది. ప్రథమ ఫలం అంటే అర్థం ఏమిటి? ఇంగ్లీష్లో ఫస్ట్ ఫ్రూట్ అని ఉంది. ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలముగా లేపబడ్డాడు అంది. దేనిలో ప్రథమ ఫలము? ఆయన నిద్రించిన వారిలో, మరణించిన వారిలో తిరిగి బ్రతికి వచ్చిన వారిలో ఆయన ప్రథముడు అంది. అదేంటి? పాత నిబంధనలో 3 ఉన్నారు, క్రొత్త నిబంధనలో ఇంకా 6 ఉన్నారు కదా. మరి వీరందరూ ఉండగా ఆయన ప్రథమ ఫలం ఎలా అవుతాడు అని ప్రశ్నేసినప్పుడు, వారి పునరుత్థానానికి క్రీస్తు యొక్క పునరుత్థానానికి తేడా మనం చూసాం. ఏంటయ్యా వారి పునరుత్థానానికి క్రీస్తు పునరుత్థానానికి తేడా అంటే, వారు మరణించి తిరిగి లేచినప్పుడు మట్టి శరీరాలతో, క్షయమైపోయే ఈ శరీరముతోనే వారు తిరిగి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు అయితే అక్షయమైనటువంటి మహిమ శరీరముతో లేపబడ్డాడు. అలా లేపబడ్డ వారిలో ఆయన ప్రథముడు. గమనించండి, బైబిల్ గ్రంథం 2 రకాల పునరుత్థానాల గురించి మాట్లాడుతుంది. ప్రధానముగా క్రొత్త నిబంధన 2 రకాల పునరుత్థానాల గురించి మాట్లాడుతుంది. మొదటి పునరుత్థానం, మనం మాట్లాడుకుంటున్నటువంటి పునరుత్థానం, మనం చదువుకున్నటువంటి పునరుత్థానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22-23 వచనాల్లో ఆయన అంటున్నాడు, ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. దీనినే బైబిల్ అంది జీవ పునరుత్థానము అంది. అంటే ఏంటంటే, యేసుక్రీస్తు మరణించి ఏ విధముగా లేపబడ్డాడో, ఏ విధముగా మహిమ శరీరము ధరించి పరలోకానికి ఎక్కిపోయాడో, ఆయనలో ఉన్నవారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయనను నమ్ముకొనిన వారు అదే విధముగా లేపబడి మహిమ శరీరము ధరించి పరలోకానికి వెళ్తారు. దానిని ఆయన అన్నాడు జీవ పునరుత్థానం అంది బైబిల్. జీవ పునరుత్థానం మొదటిది. రెండో పునరుత్థానం బైబిల్ మాట్లాడేది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి
మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. దీనినే బైబిల్ అంది తీర్పు పునరుత్థానం, లేకపోతే మరణ పునరుత్థానం. ఎవరు వీళ్ళంతా? ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించలేదో, ఆయన యందు విశ్వాసం ఉంచలేదో వారు కూడా ఒకానొక దినమున తిరిగి లేపబడతారో, పునరుత్థానులవుతారో. వారంతా వెళ్ళి, ఇదిగో రెండో పిక్చర్లో మనం చూస్తున్నాము కదా, ఆ విధముగా వైట్ థ్రోన్ అంటారు కదా, ఆ ధవల సింహాసనము ఎదుట తీర్పు కొరకై నిలవబడతారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి జీవ పునరుత్థానం ఎప్పుడు వస్తుంది? ఆయన మధ్యాకాశముకు వచ్చి బూర ఊదినప్పుడు మనము బ్రతికి ఉన్నవారు, చనిపోయిన వారు అందరూ కలిసి మహిమ శరీరములోనికి వెళ్ళి మధ్యాకాశముతో ఆయనను కలుసుకుంటాం. ఇదే జీవ పునరుత్థానం అంది బైబిల్. మనం చదువుకున్నటువంటి భాగానికి వెళ్ళినప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 22వ వచనంలో ఆ పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు. ఈ 15వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అంటే, ఆయన మనుష్య కుమారుడు గురించి మాట్లాడుచు ఆయన ఏ విధముగా ప్రథమ ఫలమో బైబిల్ మాట్లాడుతుంది. మనం పోయిన వారం నేర్చుకున్నాం, మిగతా మంది మరణించి తిరిగి లేచిన వారు మిగతా వారు ఉన్నారు కదా, యేసుక్రీస్తు కూడా ఉన్నాడు కదా, వారికి యేసుక్రీస్తుకి తేడా ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు మరొక అద్భుతమైన ఆత్మీయ సంగతిని నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు నేర్పించాడు. ప్రకటన గ్రంథంకి వెళ్ళినప్పుడు, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంకి వెళ్దాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయములో యేసుక్రీస్తును దేవునిగా అభివర్ణిస్తూ, దేవుడిగా కీర్తిస్తూ ఆ మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. మొదటి అధ్యాయం 5వ వచనం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును. మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తుకు ముందు పునరుత్థానులైన వారు ఉన్నారు, యేసుక్రీస్తు తర్వాత పునరుత్థానులైన వారు ఉన్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ లాజరును తీసుకుందాం. లాజరు పునరుత్థానుడయ్యాడు. లాజరు లేచి వచ్చాడా, లేపబడ్డాడా? లేపబడ్డాడా, లేచి వచ్చాడా? గట్టి చెప్పాలి. లాజరు లేపబడ్డాడా, లేచి వచ్చాడా? లేపబడ్డాడు. క్రీస్తు ఆయన యొక్క దైవత్వాన్ని గురించి మాట్లాడుతూ మొదటి అధ్యాయంలో అయినటువంటి మాట ఏంటంటే, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా. క్రీస్తుడు ఎట్లా లేచాడట? మృతులలో నుంచి లేపబడ్డాడా, లేచాడా? ఏంటయ్యా మిగతా యొక్క పునరుత్థానానికి క్రీస్తు పునరుత్థానానికి తేడా ఏంటయ్యా అంటే, మిగతా వారు లేపబడ్డారు. ఎవరి ద్వారా లేపబడ్డారు? క్రీస్తు ద్వారా లేపబడ్డారు, దేవుని ద్వారా లేపబడ్డారు. క్రీస్తు అయితే ఆయన లేపబడిన వాడు కాదు, లేచినవాడు. ఎందుకు లేచినవాడు? ఎందుకంటే ఆయన సువార్తకు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట, ఇదిగో నాకు ప్రాణము పెట్టుటకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. అందుకు ఇక్కడ రాయబడిన మాట అద్భుతమైన మాట. మిగతా పునరుత్థానాలకి క్రీస్తు పునరుత్థానానికి తేడా ఏంటయ్యా అంటే, మిగతా వారు లేపబడిన వారు, ఈయనైతే తనంతట తానుగా లేచి వచ్చే, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అంటూ మరణాన్ని కొట్టివేసిన వాడు. ఇదే మొదటి కొరింథీయులలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. ఒకటి ద్వారా మరణము వచ్చింది. ఎవరి ద్వారా మరణం వచ్చింది? ఎవరి ద్వారా మరణం వచ్చింది? ఆదాము ద్వారా మరణం వచ్చింది. మొదటి ఆదాము ద్వారా మరణం ఎలాగ వచ్చిందో, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆ మరణానికి సొల్యూషన్ పునరుత్థానం వచ్చింది. మొదటి ఆదాము ద్వారా నీకు మరణం వచ్చింది అన్నది సత్యము అయితే, దానిని నువ్వు అనుభవిస్తున్నది సత్యము అయితే, రెండో ఆదామైనటువంటి క్రీస్తు ద్వారా ఆ మరణానికి సొల్యూషన్ పునరుత్థానం కూడా వచ్చింది. అది సత్యం, అది కూడా సత్యం. మనం చదువుకునే వాక్య భాగానికి వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా, మరణించి తిరిగి లేచిన వారిలో, మహిమ శరీరముతో లేచిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. ప్రథమ ఫలము, ఆ పదము చూసినప్పుడు, ప్రథమ ఫలము అన్న పదము చూసినప్పుడు ఇంగ్లీష్లో ఫస్ట్ ఫ్రూట్ అని ఉంటుంది. ఏంటి ప్రథమ ఫలం అంటే అర్థం ఏమిటి అంటే, ప్రథమ ఫలము అంటే అర్థం ఏమిటి అంటే,
సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాంగో ట్రీ వేసాం, మామిడి చెట్టు వేసాం, మ్యాంగో సీజన్ కదా, మ్యాంగో ట్రీ అంటే అర్థమవుతుందని చెప్తున్నా. ఒక మామిడి చెట్టు వేసాం. మామిడి చెట్టు వేసినప్పుడు దానికి మొదటిగా పండ్లు కాస్తాయి, మొదటిగా కాయలు కాస్తాయి కదా. ఆ మొదటి కాపు ఏదైతే ఉందో దానిని ప్రథమ ఫలములు అంటారు. ప్రథమ ఫలములు అంటారు. ఏదైనా సరే ఒక భూమిని మనకు తీసుకున్నప్పుడు, ఆ భూమిలో పంట వేసినప్పుడు ఆ మొదటి పంట ఏదైతే చేతికి వస్తుందో దానినే ప్రథమ ఫలము అంటారు. ప్రథమ ఫలము. బైబిల్ అంటుంది క్రీస్తు ప్రథమ ఫలము అన్నది. క్రీస్తు ప్రథమ ఫలము. దేనిలో ఆయన ప్రథమ ఫలము అంటే పునరుత్థానములో ప్రథమ ఫలము. మొదటి ఫలము ఆయన ఎలాగయ్యాడు? ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఆయన ఎందుకు తిరిగి లేచాడు, ఎప్పుడైనా ఆలోచన చేశారా? ప్రథమ ఫలము అన్న పర్స్పెక్టివ్లో ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఎందుకు మరణించాడు, ఆయన ఎందుకు తిరిగి లేచాడు అని ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు? పర్లేదు చెప్పొచ్చు. ఎందుకు మరణించాడు? గట్టిగా చెప్పండి, కాన్ఫిడెంట్గా చెప్పండి. ఎందుకోసం మరణించాడు? మన పాపముల కొరకు మరణించాడు. ఎందుకు తిరిగి లేచాడు? మరణిస్తే సరిపోతుంది పాపముల కోసం అయితే. మరి ఎందుకు తిరిగి లేచాడు? నిత్య జీవము. బైబిల్ ఏమంటుంది తెలుసా? రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం చదవండి. బైబిల్ ఏమంటుందో చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడను. ఎందుకు లేచాడు యేసుక్రీస్తు? మనము నీతిమంతులం అవ్వాలని ఆయన తిరిగి లేచి వచ్చాడు. తిరిగి లేచి వచ్చిన వారిలో ఆయన ప్రథమ ఫలము. ఎందుకు తిరిగి వచ్చాడు అంటే మనలను నీతిమంతులను చేయడానికి తిరిగి వచ్చాడట. మనల్ని నీతిమంతులను చేయడానికి తిరిగి వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని ఆలోచన చేసినప్పుడు హోషేయ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉండేది, చదువుదాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. హోషేయ 10:12. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించునట్లు మీరు విత్తనము, నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడును దున్నని బీడు భూమిని దున్నుడి. ఏంది భాష? ఫలమున్న భాష, ఫలించుడు అన్న భాష, వ్యవసాయము చేసేటటువంటి భాష. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ప్రవచన రూపంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఇది వరకు ఎన్నడును దున్నని భూమిని దున్నాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు అంటే నీతిమంతులుగా మనల్ని తీర్చడానికి, మనల్ని నీతిమంతులను చేయడానికి వచ్చాడు. అందుకే ఆయన మరణించి తిరిగి లేచాడు. అనగా నీతి అనే పంటను వేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఏ పంట వేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు? నీతి అనే పంట వేయడానికి వచ్చాడు. ఆయన పంట వేయడానికి రాకముందు మన బ్రతుకు ఎలా ఉంది అంటే, లోకము బ్రతుకు ఎలా ఉంది అంటే అది పాడిపోయిన, పాపము వలన పాడైపోయిన బీడు భూమిలాగా ఉంది. పాపముతో మన బ్రతుకులు ఎలాగున్నాయి అంటే పాడైపోయిన బీడు భూములు లాగా మన బ్రతుకులు ఉన్నాయి. బీడు భూములు లాగా మన బ్రతుకులు ఉంటే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు అంటే సువార్తనే విత్తనాలను విత్తాడు. సువార్తనే విత్తనాలను వెదజల్లి వాక్యమనే నీటిని కట్టాడు. సువార్తనే విత్తనములు చల్లినప్పుడు, వాక్యమనే నీటిని చల్లినప్పుడు అవి ఫలించి అవి నీతిలోనికి వచ్చాయి. నీతి అనే పంట ప్రారంభమైంది. జాగ్రత్తగా వినాలి. యేషభక్తుడు మాట్లాడుచున్నాడు, ఆయన దేవుని నోట నుంచి వచ్చే మాట హిమములాగా, వర్షములాగా అవి ఏ విధముగా భూమి మీదకి వచ్చి భూమిని తడిపి ఫలములను ఇస్తాయో ఆయన నోట నుంచి వచ్చే ప్రతి మాట ఆ విధంగా ఉంటుందన్నాడు. సువార్తని విత్తనములు వెదజల్లాడు. వాక్యము దేవుని మాటలోనే నీటిని మనకు కట్టాడు. అప్పుడు మనము నీతి అనే దానిని బలించాం. ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడంటే పాడైపోయినటువంటి ఆ బీడు భూములలాగా మన బ్రతుకులు ఉంటే నీతి పంట మన బ్రతుకులలో ఫలింప చేయడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. జాగ్రత్తగా వినాలి. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే నీతిమంతుల పంట వేయడానికి వచ్చాడు. పంట వేశాడు.
పంట వేసినప్పుడు మొదటి కాపు వచ్చింది, ప్రథమ ఫలం వచ్చింది, మొదటి కాపు వచ్చింది. ఆ మొదటి కాపు ఎవరయ్యా మొదటి నీతిమంతుడు అంటే యేసుక్రీస్తే మొదటి నీతిమంతుడు. ఆయన మాటలలో పాపము లేదు, ఆయన ఆలోచనలో పాపము లేదు, ఆయన ప్రవర్తనలో పాపము లేదు, ఆయన మరణములో పాపము లేదు, ఆయన పునరుత్థానములోనూ పాపము లేదు. మొదటి నీతిమంతుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. ఆయన నీతిమంతుడయ్యాడు, ఆయనే ప్రథమ ఫలము. నీతి అనే పంట వేశాడు, ఆ పంటలో ప్రథమ ఫలం ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు లేపబడ్డాడు. ఆయన నీతిమంతుడుగా లేపబడ్డాడు, ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ప్రథమ ఫలము చేతికి రాగానే ధర్మశాస్త్రం ఒక మాట చెప్పింది, ఓ పని చేయమంది. ఏం చేయమంది? ఈ వాక్యము నేను చదవక మునుపు, ధ్యానించక మునుపు మీకు ఈ మాట నేను చెప్పాను. ఏ మాట చెప్పాను అంటే, గుడ్ ఫ్రైడే అర్థం కావాలి అంటే లేవి కాండం అర్థం కావాలని చెప్పాను. నా స్టేట్మెంట్ ఏంటంటే, యేసుక్రీస్తు శిలువ కార్యం అర్థం కావాలి అంటే లేవి కాండం చదవాలి అని చెప్పాను. నా స్టేట్మెంట్ కొంచెం మారుస్తున్నా. కొత్త స్టేట్మెంట్ ఏంటంటే, యేసుక్రీస్తు మరణ పునరుత్థానం అర్థం కావాలి అంటే లేవి కాండం అర్థం కావాలి. అదేంటి, పునరుత్థానం గురించి కూడా బైబిల్లో రాశారా, లేవి కాండంలో రాశారా? చూద్దాం. ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు లేపబడ్డాడు. ప్రథమ ఫలముగా లేపబడిన తర్వాత నీతి అనే పంట వేసి ప్రథమ ఫలముగా ఆయన లేపబడిన తర్వాత ధర్మశాస్త్రం ఒక మాట అంటుంది. ఏమంటుంది? లేవికాండ గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం. లేవికాండ గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని ఎదుగు తేవలెను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. పంట వేశాను. వారి ప్రధానమైన పంట ఏమిటి అంటే, ఆ దినములలో ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ పంట వేశారు. గోధుమ పంట వేసినప్పుడు పంట చేతికి వచ్చింది, మొదటి పంట చేతికి వచ్చింది. మొదటి పంట చేతికి రాగానే, మొదటి పంట పండగానే వారు పనలుగా కోస్తారు కదా, ఒక పన కట్టాలి. మొదటిది పన కట్టి ఆ పనను దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాలి. దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి ఆ దేవుని సన్నిధిలో దానిని అల్లాడించాలి. అల్లాడించినప్పుడు దానిలో ఉన్నటువంటి గోధుమలు కావచ్చు, ఒడ్లు కావచ్చు, దేవుని సన్నిధిలో రాలుతాయి. జాగ్రత్తగా వినాలి. ఎందుకు వెళ్ళి దేవుని సన్నిధిలో దాన్ని అల్లాడించాలి? కోసిన చోటే అవన్నీ అల్లాడించి వాటినన్నింటినీ ఏరుకొని ఒక పాత్రలో పెట్టుకొని దేవుని సన్నిధి తీసుకెళ్ళొచ్చు కదా. ఎప్పుడైతే మొదటి పంట చేతికి వచ్చిందో ఆ మొదటి పంటను ముట్టుకోకూడదు. ముట్టుకోకుండా ఆ పనను కోసుకుని ఆ పనను తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో అల్లాడించాలి. ఏ రోజు తీసుకెళ్ళాలి? చదవండి అన్నమాట. ఏ రోజు తీసుకెళ్ళాలి? 11వ వచనం చదవండి. విశ్రాంతి దినమునకు యూదా సాంప్రదాయములో విశ్రాంతి దినము ఎప్పుడు? ఏ రోజు? శనివారం. విశ్రాంతి దినము మరుసటి దినం అంటే ఏ రోజు? ఆదివారం. రైట్, ఆదివారం. యేసుక్రీస్తు ఎందుకు ఆదివారమే లేపబడ్డాడు? బైబిల్ చెప్తున్నటువంటి మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆయన ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ప్రథమ ఫలముగా లేపబడ్డప్పుడు దేవునికి అర్పణ చెల్లించాలి. ధర్మశాస్త్రం అంటుంది ప్రథమ ఫలముగా వచ్చినప్పుడు దేవునికి అర్పణ చెల్లించాలి అంటే విశ్రాంతి దినము మరుసటి దినమున ఆ ప్రథమ ఫలమును తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆ ప్రథమ ఫలమును ఎవరు ముట్టుకోకూడదు. విశ్రాంతి దినమున దాన్ని తీసుకుని వెళ్ళాలి. విశ్రాంతి దినము మరుసటి దినము దాన్ని తీసుకుని వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఎప్పుడు లేపబడ్డాడు? ఆదివారముననే లేపబడ్డాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చాడు, కొట్టివేయడానికి కాదు. ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ఉంటున్నాడు. ఇదిగో ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. లేచి తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి సన్నిధిలో ఆ పనులను అల్లాడించే పని పెండింగ్ ఉంది. ఆ పనిని చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. సిద్ధపడుతూ ఉంటే మరియ కూర్చొని ఏడుస్తూ ఉంది. మరియ కూర్చొని ఏడుస్తూ ఉంటే మరియను చూశాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నా? అయ్యా నా బోధకుడు కనిపించట్లేదు. మరియా అని పిలిచాడు. కనుక్కుంది. అయినా నా బోధకుడు ఈయనే కదా ప్రభువా అని పరిగెత్తుకొని వస్తుంటే, మరియా ఆగో,
ఎందుకు ఆగాలి? చదవండి యోహాను సువార్త 20:17 ఎందుకు ఆగాలి? యోహాను సువార్త 20:17 యేసుక్రీస్తు అంటున్నాడు, చదవండి. యేసు ఆమెతో, నేనింకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ఎందుకు ముట్టుకోవద్దు? ప్రథమ ఫలము దేవునికి సమర్పించే ప్రథమ ఫలము, ఆ పనను తీసుకొని ఎవరు ముట్టుకోకుండా దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి మాత్రమే సమర్పించాలి. అర్థమవుతుందా? ప్రథమ ఫలము అన్నది ఎవ్వరు ముట్టుకోకుండా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవునికి సమర్పించాలి. వెంటనే ఆయన చదివిన తర్వాత, ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు, నా తండ్రియో మీ తండ్రియో, నా దేవుడునో మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమని. ఆయన ఆదివారము ఏ విధముగా పనులను కొయ్యాలో అదే విధముగా ఆ ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు. ఏ విధముగా పనులను ముట్టుకోకుండా దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాలో అదే విధముగా నీ కొరకు నా కొరకు ఆయన పరలోకానికి ఎక్కిపోయి ప్రథమ ఫలముగా పరలోకములో తనను తాను తండ్రికి సమర్పించుకున్నాడు. ఎందుకు బ్రదర్ దేవుడు ఆదివారమే లేచాడు? కారణం ఏమిటి అంటే ధర్మశాస్త్రం నెరవేర్చడానికి. ధర్మశాస్త్రము నెరవేర్చడానికి ఆయన ధర్మశాస్త్రమునైనను ప్రవచనములైనను నేను కొట్టివేయడానికి రాలేదు, ఇదిగో వాటిని నెరవేర్చడానికి నేను వచ్చాను అని ధర్మశాస్త్రాన్ని మరణించి తిరిగి లేచినా కూడా నెరవేరుస్తున్నాడు. మరణించి తిరిగి లేచినా కూడా నెరవేరుస్తున్నాడు. విశ్రాంతి దినము మరుసటి దినమున వారు ఆ పనులను తీసుకుని వెళ్ళాలి. ఈయన కూడా ఆదివారమే లేచి ఆ ప్రథమ ఫలముగా లేచి ఆ ప్రథమ ఫలాన్ని పరలోకానికి ఎక్కి పరలోకంలో తండ్రికి సమర్పిస్తున్నాడు. రెండో ప్రశ్న యేసుక్రీస్తు ఆదివారం ఎందుకు లేచాడో నేర్చుకున్నాం. రెండో ప్రశ్న, మరణించాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత 50 దినముల వరకు, పెంతెకొస్తు దినం వరకు ఎందుకు సంఘాన్ని ప్రారంభించలేదు? ఎందుకు 50 దినముల వరకు పరలోకము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాలేదు? ఇదే లేవీకాండంలోకి వెళ్ళినప్పుడు, అదే లేవీకాండంలో 23వ అధ్యాయంలోనే, అదే 23వ అధ్యాయంలో అర్పణ చెల్లించిన తర్వాత 15వ వచనం చదువుదాం. ఏం చేయాలో చెప్పాడు. 15వ వచనం, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములో లెక్కింపవలెనో, లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెనో, 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు మీరు 70 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము. ఎన్ని దినాలు నైవేద్యం అర్పించాలి? 50 దినాల్లో దేవునికి నైవేద్యం అర్పించాలి. అర్పించిన తర్వాత కిందికి వచ్చి ఒక చక్కటి మాట ఉంటుంది. కిందికి వచ్చినప్పుడు 21వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, చదవండి. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలనని పాటింపవలను. కూడుకొని మీరు ఏ విధంగా కూడుకోవాలి? పరిశుద్ధ సంఘముగా కూడవలనని చాటింపవలను. ఎన్నో దినములు కూడుకోవాలి పరిశుద్ధ సంఘముగా? 50వ దినమున. ఇది ఏంది? అర్పణ చేయాలి. అర్పణ చేసిన తర్వాత ఏ అర్పణ చేయాలి? అల్లాడించి అర్పణ చేసిన తర్వాత 50 దినాలు వెయిట్ చేయాలి. 50 దినాలు నైవేద్యాన్ని చెల్లిస్తూ 50వ దినమున సంఘముగా కూడుకోవాలి. ఎందుకు 50వ దినానే ఆయన పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు? 50వ దినముననే సంఘము ఎందుకు ప్రారంభించబడింది అంటే మరలా ధర్మశాస్త్రమును నెరవేరుస్తున్నాడు. ధర్మశాస్త్రము ప్రకారం 50వ దినమున వారు సంఘముగా కూడుకోవాలి. వీరు 50వ దినమున యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి ప్రథమ ఫలముగా తనను తాను సమర్పించుకుంటే 50వ దినమున పేతురు మిగతా వారందరూ కలిసి సంఘముగా కూడుకొని ఉన్నారు. సంఘముగా కూడుకుని ఉంటే ఆ 50వ దినమున ఆత్మదేవుడు దిగి వస్తున్నాడు. దిగి వచ్చి సంఘాన్ని ప్రారంభిస్తున్నాడు. ఎందుకు 50వ దినమైన సంఘం ప్రారంభమయ్యిందంటే ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు. ముందుకు సాగుదాం. గమనించాలి. మామిడి చెట్టు వేశాం, ఫలములు వచ్చాయి. మొదటి ఫలము నీతి అనే ఫలము. యేసుక్రీస్తు మనకు ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఒక చెట్టు వేశాను, మామిడి చెట్టు వచ్చింది. ఆ మామిడి చెట్టుకు మామిడి కాయ వచ్చింది. మొదటి కోత కోసాం. మొదటి కాపు మామిడి పండ్లు వచ్చాయి, కోసాం, అయిపోయాయి. రెండో కాపు ఏ పండ్లు వస్తాయి? ఏమొస్తాయమ్మా? పక్కా
పక్క వేరే పండ్లు రావు, వేరే కాయలు రావు, పనసకాయలు రావు, పక్క. ఎందుకు ఆయనను ప్రథమ ఫలంగా బైబిల్ పిలుస్తుంది? కారణం ఏమిటి? కారణం ఏమిటి అంటే ఆయన అంటున్నాడు, ఆయన ప్రథమ ఫలముగా వచ్చాడు, ప్రథమ ఫలముగా నీతిమంతుడుగా ఉన్నాడు, ప్రథమ ఫలముగా అనగా మృతుడై పునరుత్థానుడుగా లేపబడ్డాడు. అది ప్రథమ ఫలము. ఇప్పుడు ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యోహాను సువార్త 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా. గమనించాలి, యేసుక్రీస్తు లోకానికి నీతి అనే పంట వేయడానికి వచ్చాడు. నీతి అనే పంట వేసినప్పుడు ప్రథమ ఫలముగా ఆయనే మరణించి పునరుత్థానుడై తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఎవడు నా యందు నమ్మిక ఉంచుతాడో, ఎవడు నా యందు ఉంటాడో వాడు బహుగా. ఎక్కడుంటే ఫలిస్తాం మనము? యేసుక్రీస్తులో ఉంటే ఫలిస్తాం. యేసుక్రీస్తులో ఉంటే ఫలించే వారముగా ఉంటాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి ఆయన పునరుత్థానుడే పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు కూడా ఆ పునరుత్థానంలోనికి రావాలి అంటే, నువ్వు కూడా ఆ పునరుత్థానముతో మహిమ శరీరము ధరించుకొని పరలోక రాజ్యానికి ఎక్కిపోవాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలి అంటే నువ్వు యేసుక్రీస్తులో ఉండాలి. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో, ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఆయన నామములో బాప్తిసం పొందుకొని రెండోదిగా ఆయన యందు ఉంటారో వారు ఫలిస్తారు నీతి ఫలాలు. అందరూ కాదు, అందరూ ఫలించరు నీతి ఫలాలు. ఎవరైతే యేసుక్రీస్తులో ఉంటారో వారు మాత్రమే బహుగా ఫలించేవారుగా ఉంటారట. చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10-11. మీరు శ్రేష్టమైన కార్యములను మీ ప్రేమ 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 10వ వచనం నుంచి అదేనా చదవనేది. మీ ప్రేమ తెలివితోనూ అనుభవ జ్ఞానముతోనూ కూడినదై దేవునికి మహిమయు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనియు ప్రార్థించుచున్నాను. మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై. నీతి ఫలము మనం ఫలించాలంటే మనం ఎక్కడుండాలి? యేసుక్రీస్తు అన్నాడు, మీరు నా యందు ఉంటేనే ఫలిస్తారు. ఏం ఫలిస్తారు? నీతి ఫలములు ఫలిస్తారు. అర్థమవుతుందా? ఆయన నీతిమంతుడై ఆయన తిరిగి లేచి ప్రథమ ఫలముగా ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు మనము ఫలించాలని, నెక్స్ట్ కాపు మనం ఫలించాలంటే మనం ఎక్కడుండాలి? యేసుక్రీస్తులో ఉండాలి. రెండో కాపు మనమే. మనం ఫలించాలంటే మనం ఎక్కడుండాలి? యేసుక్రీస్తులో ఉండాలి. ఈనాటి సంఘాల్లాగా ఆనాటి ఆది సంఘంలో రకరకాల సంఘాలు వచ్చాయి, రకరకాల బోధలు వచ్చాయి, రకరకాల సెలబ్రిటీలు స్టార్ట్ అవుతూనే సంఘాలే సెలబ్రిటీలు చేసుకొని కూర్చున్నారు. చేసుకొని నేను అపోల్లో వాడను, నేను అపోస్తలుడైన పౌలు వాడను అని చెప్పుకుంటుంటే అపోస్తలుడైన పౌలు గారు విని మాట్లాడుతున్నాడు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? నేను విత్తనం వేశానో అపోల్లో నీళ్లు పోశాడు, ఫలింపజేసి వృద్ధి పొందించువాడు దేవుడే. ఏ విత్తనం వేశాడు పౌలు గారు? సువార్త అనే విత్తనము పౌలు గారు వేశారు. అంటే సువార్తను పౌలు గారు ప్రకటించారు. సువార్తను అంగీకరించి వారు క్రీస్తులోనికి వచ్చారు. క్రీస్తులోనికి వస్తే వారిని వాక్యములో కట్టారు, వాక్యంలో బలపరిచారు. ఎవరు బలపరిచారు? అపోల్లో గారు బలపరిచారు. పౌలు గారు మాట్లాడుతున్నాడు, నేను విత్తనం వేశాను, వాక్యం అందించిన వాడు అపోల్లో, వృద్ధి చేసిన వాడు ఎవరు? దేవుడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తులోనికి వచ్చే, సువార్తను అంగీకరించి యేసుక్రీస్తులోనికి వచ్చే ఆ వాక్యంలో నువ్వు కట్టబడితే, ఫిలిప్పీ పత్రిక మనం చదువుకున్నాం, నీతి ఫలములు ఫలిస్తావు. నువ్వు నీతి అనే పంట అవుతావు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11 వచ్చి చదువుదాం. హెబ్రీ పత్రిక 12:11 చదువు. హెబ్రీ పత్రిక 12:11. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు
అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. నీతి ఫలము రావాలి. ఎలాగొస్తుంది? కష్టంగా ఉంది, బాధగా ఉంది, శోధనలు వస్తుంటున్నాయి, ఎన్నో బాధలు వస్తుంటున్నాయి. అయినప్పటికీ ఆయన అంటున్నాడు, దుఃఖకరముగా కనబడనే కానీ సంతోషకరముగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి ఏమొస్తుంది? నీతి ఫలం వస్తుంది. మొదటి పంట యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడి ఆయన వెళ్ళాడు. రెండో పంట సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ రెండో పంట మనమే. మధ్యాకాశముకు వచ్చి బూర ఊదినప్పుడు ఈ పంటను ఆయన కోయబోతున్నాడు. యేసుక్రీస్తు ఏ విధంగా మహిమ శరీరము ధరించుకొని పరలోకానికి వెళ్ళాడో, రెండో పంట కోసినప్పుడు ఆయనలో ఉన్నవారు, ఆయనలో విశ్వాసం ఉంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నష్టాలు కలిగినా అభ్యాసము చేస్తూ ఆ నీతిని కాపాడుకుంటారో వారు ఎత్తబడతారు. వారు పరలోక రాజ్యానికి వెళ్ళి మహిమ శరీరములతో పరలోక రాజ్యానికి వెళ్ళి ఆయనతో పరలోకంలో ఉంటారు. ఇది రెండో పంట. ప్రథమ ఫలము యేసుక్రీస్తు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చదవండి. ముద్దలో మొదటిది మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్ద అంతయు మాడి చెట్టు వేసేంత చెప్పాను. మాడి చెట్టు వేసాం, మొదటి కాపు మాడికాయలు వచ్చాయి. ప్రథమ ఫలం యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడు. రెండో కాపు ఏం కాయాలి? యేసుక్రీస్తులో ఉంటే ఏం కాపు వస్తుంది? మళ్ళా మామిడికాయలే వస్తాయి. యేసుక్రీస్తు నీతిమంతుడిగా పరలోకానికి వెళితే, యేసుక్రీస్తులో మనం ఉంటే మనకే కాపు కాస్తుంది? నీతి అనే పంటే వస్తుంది. అదే మాటను పౌలు గారు అంటున్నారు ఇక్కడ. పిండిలో ఒక ముద్దను తీసుకున్నప్పుడు మొదటి ముద్ద పరిశుద్ధమైనది అయితే ముద్దంతా ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా. అర్థమవుతుందా? యేసుక్రీస్తు అనే ముద్దలో నువ్వు ఉంటే, ఆ మొదటి ముద్ద ప్రథమ ఫలముగా దేవుని యొద్దకు సమర్పించబడితే, మిగతా ముద్ద ఏం కావాలి? పరిశుద్ధమైనదిగా ఒకానొక దినమున దేవుని యొద్దకు చేర్చబడాలి. అది కూడా ప్రశ్న ఏంటంటే, ఆయనలో ఉంటే ఫలిస్తావు, ఆయనలో ఉంటే రెండో పంటగా నీతి పంటగా నువ్వు కోయబడతావు. ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆ క్రీస్తులో నువ్వు బ్రతుకుచూ ఉన్నావా? ఆలోచన చేయమందిగా కోరుతూ ఉంటున్నాను. రెండో ఆత్మీయ సంగతిని చెప్పి ముగించే ప్రయత్నిస్తాను. ఏంటి ప్రథమ ఫలములో, ఏంటి దీనిలో ఉన్నటువంటి మరొక ఆత్మీయ సంగతి అని ఆలోచన చేసినప్పుడు, పంట వేశాం, చేతికి వచ్చింది. లేవికాండం 23 అధ్యాయం మనం చదువుకున్నటువంటి ధర్మశాస్త్రం చదువుకున్న మాట, ఆ ప్రథమ ఫలములను దేవునికి అర్పించాలి. ఎందుకు దేవునికి అర్పించాలి? కారణం ఏమిటి? దేవునికి అర్పించమని ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు? కారణం ఏమిటి అంటే, ఎప్పుడైతే ప్రథమ ఫలములో ఏదైతే మన చేతికి వస్తాయో ఆ ప్రథమ ఫలమును దేవుని సన్నిధికి తీసుకువెళ్ళి దేవునికి సమర్పిస్తామో దాని అర్థం ఏమిటి అయ్యా అంటే, అయ్యా ఏదైతే నేను ఆశీర్వాదాలు నేను పొందుకున్నానో, ఏవైతే నేను దీవెనలు పొందుకున్నానో అవి నా శక్తిని బట్టో, నా బలమును బట్టో, నా తెలివితేటలు బట్టో వచ్చినవి కాదు. ఇదిగో తండ్రి, నువ్వు నాకు ఇచ్చావు, వాటిలో నుంచి నేను నీకు ఇస్తున్నా. ఇట్స్ థ్యాంక్స్ గివింగ్. రెండోదిగా గమనించండి, పంట పండింది. మొదటి తీసుకెళ్ళి దేవునికి ఇస్తుంటున్నాను. ఒకడు మొదటి తీసుకెళ్ళి దేవునికి ఇచ్చాడు. రెండో వాడు తిని తాగి ఎంజాయ్ చేసి లాస్ట్లో మిగిలిన నాటి తీసుకుని వెళ్ళి దేవునికి ఇచ్చాడు. మొదటి వాడికి రెండో వాడికి తేడా ఏంటి? మొదటి వాడు, ప్రభువా నా బ్రతుకులో మొదటి ప్రియారిటీ నీకే. రెండో వాడు చేస్తుంది తిని తాగి, ఇదిగో నా జీవితం తర్వాత, నా ఎంజాయ్మెంట్ తర్వాత ఏవైనా మిగిలితే అది నేను నీకు ఇస్తా. అర్థమవుతుందా? ప్రథమ ఫలము అంటే అర్థం ఏమిటి అంటే, దేవునికి ప్రథమ ఫలం ఇవ్వాలి అంటే అర్థం ఏమిటి అంటే, ప్రభువా నా జీవితంలో మొదటి స్థానము నీకే. యు ఆర్ మై ఫస్ట్ ప్రియారిటీ. ప్రథమ ఫలము అనేటువంటి కోణములో, ఆ పునరుత్థానపు కోణములో కయీను హేబేలు స్టోరీ చదువుదాం. ఒకసారి కయీను హేబేలు చూసినప్పుడు ఆదికాండ గ్రంథంలోనికి వెళదాం. 4వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. కోతకాలమైన తరువాత
కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. హేబేలు ఏం చేస్తున్నాడు? ప్రథమ ఫలములను తీసుకొని వస్తుంటున్నాడు. మొదటిగా పుట్టిన వాటిని, వాటిలో కూడా క్రొవ్విన వాటిని, అంటే మొదట పుట్టిన వాటిలో కూడా ఉన్నతమైన వాటిని తీసుకొని వచ్చాడు హేబేలు. కయ్యను ఏమి తెచ్చాడు? ఏమని రాయబడింది అక్కడ? 3వ వచనం, పొలము పంటలో కొంత యెహోవాకు తెచ్చాడు. కొంత యెహోవాకు ఎప్పుడు తెచ్చాడు? మొదటిది రాలేదు. పంట పండిన తర్వాత రెండో పంటనో మూడో పంటనో, మొదటి పంట రెండో పంట మూడో పంట ఎంజాయ్ చేసి తినాల్సినంత తిని తాగాల్సినంత తాగి ఎంజాయ్ చేసి చివరిలో మిగిలింది దేవుని దగ్గర తీసుకొచ్చాడు. హేబేలు అయితే ప్రథమ ఫలముగా మొదట పుట్టిన వాటిని, ఆ మొదట పుట్టిన వాటిలో కూడా ఉన్నతమైన క్రొవ్వు ఏమనిపడుతుంది వాటి చూడండి ఆ మాట, మందల తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, ఉన్నతమైన వాటిని తీసుకొని వచ్చాడు హేబేలు. హేబేలుకు దేవుడు చెప్తున్నట్టు, హేబేలు హృదయాన్ని చూసినప్పుడు హేబేలు హృదయం ఎలా ఉందంటే, హేబేలు చెప్పేటటువంటి పాఠం ఏమిటంటే, ప్రభువా నా బ్రతుకులో ఏవైతే నేను పొందుకున్నానో, ఏవైతే ఉన్నతమైన వాటిని నేను పొందుకున్నానో అది నువ్వు నాకు ఇచ్చావు తండ్రి. రెండోదిగా హేబేలు మనకి నేర్పించే పాఠం, ఇదిగో ఈ ఉన్నతమైన వాటిని నేను పొందుకున్నాను కదా, ఆ ఉన్నతమైన వాటిని నువ్వే నాకు ఇచ్చావు. నా బ్రతుకులో ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఉందంటే నీకే. కయ్యను ఏం చెప్పాడు పాఠము? కయ్యను అంటున్నాడు, తిని త్రాగి లాస్ట్లో మిగిలింది తీసుకుని వచ్చి దేవునికి ఇస్తున్నాడు. ఎందుకు కయ్యను అర్పణను దేవుడు ఆ దినాన్ని అంగీకరించలేదు? కారణం ఏమిటంటే, హేబేలు ప్రథమ ఫలము తీసుకొచ్చాడు, కయ్యను చివరి ఫలాన్ని తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన ఆత్మీయ పాఠం. దేవుడు మన బ్రతుకుల్లో ఎన్నో ఆశీర్వాదాలు తీసుకొచ్చాడు, ఎన్నో దీవెనలు తీసుకొని వచ్చాడు. కుటుంబాలను ఇచ్చాడు, ఉద్యోగాలను ఇచ్చాడు, బిజినెస్లను ఇచ్చాడు, ప్రమోషన్లను ఇచ్చాడు, ఆర్థికంగా బలపరిచాడు, కుటుంబాలను బలపరిచాడు, స్థిరపరిచాడు. ఉన్నతమైన వాటిని ఎన్నో మన బ్రతుకుల్లో దేవుడు ఇచ్చాడు. ఆ ఉన్నతమైన వాటిని దేవుడు మనకిస్తే సంతోషమైన జీవితాన్ని జీవిస్తూ ఉదయాన్నే నిద్ర లేవగానే 24 గంటలు దేవుడు మన చేతికి అందిస్తే, ఆ 24 గంటల్లో నిద్ర లేవగానే ప్రథమ ఫలము ఎవరికి ఇవ్వాలి? పొద్దున్నే లేస్తున్న ప్రథమ ఫలం ఎవరికి ఇవ్వాలి? టైంలో సమయం 24 గంటలు దేవుడు నీ చేతిలో పెట్టాడు. ఆ 24 గంటలు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. 24 గంటలు అన్ని ఇచ్చి అన్ని నీ చేతిలో పెడితే ప్రథమ ఫలము ఎవరికి ఇవ్వాలి? నువ్వు చెప్పాలి. ఎవరికి ఇవ్వాలమ్మా? దేవునికి ఇవ్వాలన్నా? నువ్వు హేబేలు అయితే ఏం చేయాలి? ఆ ప్రథమ ఫలముగా దేవుని యొద్దకు వచ్చి మోకాల్లోని పొద్దున్నే నిద్ర లేచి మోకాల్లోని, ప్రభువా నువ్వు ఇచ్చిన శక్తి బలమును బట్టి, నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి, నువ్వు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకే వందనాలు ప్రభువా అని మోకాల్లోని దేవునికి స్తోత్రాలు చెప్పాలా వద్దా? అది కదా హేబేలు బ్రతుకంటే. హేబేలు జీవితం అంటే అది కదా. మొదట లేవగానే నువ్వు దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నావా? బైబిల్ చదవడానికి నువ్వు సమయాన్ని కేటాయిస్తుంటున్నావా? దేవుని ఆరాధించడానికి ప్రథమ ఫలముగా, ప్రథమమైన పనిగా నువ్వు ప్రతి దినము దేవుని ఆరాధిస్తుంటున్నావా? మోకాల్లోని ప్రార్థన చేస్తుంటున్నావా? బైబిల్ తెరిచి బైబిల్ చదివి ఆయన మాటలు ధ్యానిస్తూ ఉంటున్నావా? వాట్ ఈస్ యువర్ లైఫ్? హౌ ఈస్ యువర్ లైఫ్? ప్రథమ ఫలములు, ఫస్ట్ ఫ్రూట్స్ ప్రథమ ఫలములకు వచ్చినప్పుడు నీ జీవితం ఏ విధంగా ఉంది? నీ ఉద్యోగ జీవితము, ఉద్యోగాన్ని పొందుకున్నప్పుడు నీ ప్రథమ ఫలములు ఎక్కడికి వెళుతూ ఉన్నాయి? దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు, దీవెనలు ఇచ్చినప్పుడు నీ ప్రథమ ఫలములు ఎక్కడికి వెళుతూ ఉన్నాయి? నీకు దేవుడు 24 గంటలు ఇచ్చినప్పుడు ప్రథమ ఫలములు ఎక్కడికి వెళుతూ ఉన్నాయి? ఆలోచన చేసావా? అందరూ కయ్యనులైపోయాం, అందరూ కయ్యనులమైపోయాం. లోకంలో తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, రకరకాలుగా లోకంలో బ్రతికి గుడ్ ఫ్రైడే దినానో, ఆదివారపు దినానో, క్రిస్మస్ దినానో వచ్చి పాస్టర్ గారండి ప్రార్థన చేయండి. సంఘంలో కయ్యనులు ఎక్కువైపోయారు. కష్టమైన ఇదే నిజము. కొంచెం కష్టంగా అనిపించినా ఇదే సత్యమైపోయింది. సంఘంలో అడుగడుగున కయ్యనులు కనిపిస్తుంటున్నారు. బ్రదర్ బైబిల్ స్టడీ ఉంది అయ్యా అంటే టైం ఉంటే వస్తాను బ్రదర్. ఆరాధన టైం ఉంటే వస్తాను బ్రదర్. దేవునికి ప్రార్థన చేసేవా? పొద్దునే ప్రార్థన చేసేవా? టైం లేదు బ్రదర్. అంతా అయిపోయినాక ఇదిగో నేను రిటైర్ అయినాక దేవుని ఎదురుకు వస్తా, నేను రిటైర్ అయినాక దేవుని సేవ చేస్తా. కయ్యను బ్రతుకులు ఇవన్నీ. కయ్యను బ్రతుకులు.
అన్ఫార్చునేట్లీ సంఘంలో నేటి దినాల్లో కయ్యనులు ఎక్కువైపోయారు, హేబేలులు తక్కువైపోయారు. హేబేల్ అన్నాడు, నా జీవితంలో ఫస్ట్ ప్రియారిటీ నీకే. ఇదిగో తండ్రి, ఉన్నతమైన వాటిని నేను ఎదుగు తీసుకుని వస్తున్నాను. ఉందా హేబేలు లాంటి జీవితం నీ బ్రతుకులో? ప్రథమ ఫలములు దేవునికి సమర్పించడంలో హేబేలు లాంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఆయన ప్రథమ ఫలముగా నీ కొరకు నా కొరకు దేవుని సన్నిధికి పరిశుద్ధముగా సమర్పించుకున్నాడు. ఎన్నో ఆశీర్వాదాలు దీవెనలు నీ చేతులు పెడితే ఆ ప్రథమ ఫలములు చెల్లించుటలో నీ జీవితం ఏ విధంగా ఉంది ఆలోచన చేయమని కోరుతున్నాను. ప్రకటన గ్రంథం ద్వితీయోపదేశకాండం ఎందుకు ఎలా చెల్లించాలి, లేకపోతే ప్రథమ ఫలం ఎందుకు చెల్లించాలి ఆలోచించేద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుమో, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అన్న మాట అంటే అర్థం ఏమిటి అంటే, ద్వితీయుడు అంటే అర్థం ఏమిటంటే రెండో వాడు. ద్వితీయుడు అంటే రెండవ వాడు అని అర్థం. అద్వితీయుడు అంటే ఆయన లాంటి వాడు రెండో వాడు లేడు అని అర్థం. అర్థమవుతుందా? ద్వితీయుడు అంటే రెండో వాడు, అద్వితీయుడు అంటే ఆయన లాంటి వాడు రెండో వాడు లేడు అని అర్థం. మన దేవుడు అద్వితీయ దేవుడు. మన బ్రతుకులో నీ బ్రతుకులో నువ్వు ఆయనకు స్థానం ఇస్తే నువ్వు ఆయనకు అద్వితీయ దేవునిగా స్థానం ఇవ్వాలి. అంటే నీ బ్రతుకులో ఆయనకిచ్చే స్థానం ఇంకెవ్వరికి ఇవ్వకూడదు, దేనికి ఇవ్వకూడదు. అది నీ పాపమైనా సరే, నీ బలహీనత అయినా సరే, ఈ లోకంలో అది ఏదైనా సరే, నువ్వు ఆయనకి ఇచ్చే స్థానంలో వేరే దానిని పెట్టకూడదు, వేరే దాన్ని పెట్టకూడదు. ఎందుకు? ఆయన అద్వితీయుడైన యెహోవా. నువ్వు ఆయనకు మాత్రమే ప్రథమ స్థానము నీ బ్రతుకులో ఇవ్వాలి. ద ఫస్ట్ ప్రియారిటీ నువ్వు ఆయనకి ఇవ్వాలి. చదవండి మత్తయి సువార్త ఆ మాట ఎట్లుందో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాట ఉంటుంది, చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదవండి. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట ఏం వెతకాలి? ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకాలి. మొదటి ప్రియారిటీ మన బ్రతుకులు దేనికి ఉండాలి? యేసుక్రీస్తు రాజ్యానికి, ఆయన ఇచ్చే నీతికి ఉండాలి. అది హేబేలు జీవితం. మన అన్ఫార్చునేట్లీ అది లాస్ట్కి వెళ్ళిపోయింది, కయ్యని జీవితం అయిపోయింది. దేవుని రాజ్యము, దేవుని నీతిని వెతకటం విశ్వాసులలో నేటి దినాల్లో చివరి ప్రియారిటీ అయిపోయింది, లాస్ట్ ప్రియారిటీ. అన్నీ అయిపోయినాక టైం ఉంటే చర్చికి వస్తా, టైం ఉంటే బైబిల్ స్టడీకి వస్తా, టైం ఉంటే బైబిల్ చదువుతా, టైం ఉంటే దేవుణ్ణి ఆరాధిస్తా, టైం ఉంటే ప్రార్థన చేస్తా. కయ్యని జీవితం. బైబిల్ అంటుంది ఆయన నీతిని మొదట వెతకండి అయ్యా, మొదట వెతకండి, మొదట వెతకండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9, 10. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను. ప్రథమ ఫలం ఇవ్వడం అంటే అర్థం ఏమిటి అంటే యెహోవాను గట్టి చెప్పండి, ఘనపరచడం. ప్రథమ ఫలము అంటే ఆయనకు ప్రియారిటీ ఇవ్వడం, అనగా ఆయనను ఘనపరచడం. ఘనపరచడం అంటే అర్థం ఏమిటి? మన కీర్తన చదువుకున్న ఆ రాజు అంటున్నాడు, నా రాజా నా దేవా. అంటే ఘనపరచడం అంటే ఏంటంటే ఆయనకు ఉన్నత స్థానం ఇవ్వడం. ప్రథమ ఫలము ఆయన అంటున్నాడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఇచ్చి యెహోవాను నువ్వు ఘనపరచాలి, ఘనపరచాలి. ఉందమ్మా ఇటువంటి జీవితం మనలో? ఉందా ఇటువంటి జీవితం? చివరి ఒక్క విషయం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 26వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయంకి వెళ్దాం. ప్రథమ ఫలములను తీసుకొని వచ్చారు ఇశ్రాయేలీయులు, ప్రథమ ఫలములు తీసుకొని వచ్చారు. చూద్దాం ఆ మాటలు. 26వ అధ్యాయం 3వ వచనం. ఆ దినములలో నుండి యాజకుని ఎద్దుకు పోయి యెహోవా మా పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చిన సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవాలి. ఏం చేయాలంటే 26 మొదటి వచనం, నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించినప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నువ్వు కూర్చుకొనిచున్న భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళాలి.
దేవుడు భూమిని ఇచ్చాడట. ఆ భూమిలో పంట పండినప్పుడట ఆ ప్రథమ ఫలములను గంపలో పెట్టుకొని దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి ఏం చేయాలట వీళ్ళు, నీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఇదిగో ప్రభువా నువ్వే నాకు ఇచ్చావని ఒప్పుకోవాలట. ఏం చేయాలంటమ్మా? ఒప్పుకోవాలి. దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తే, దేవుడు నీకు దీవెనలు ఇస్తే ప్రతి దినము పొద్దున లేచి ఆ ఆశీర్వాదాలు దీవెనలు ప్రభువా నువ్వే నాకు ఇచ్చావని నువ్వు ఒప్పుకోవాలి. మోకాల్లోనే ఇదిగో ప్రభువా ఇదిగో తండ్రి ఆనాటి వారు గంపలు పట్టుకుని వెళ్ళి ఏమని ఒప్పుకోవాలంటే ఇదిగో మా పితరులు ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుచూ ఉంటే వారిని అక్కడి నుంచి నన్ను విడిపించి తీసుకుని వచ్చి నాకు వాగ్దాన భూమిని ఇచ్చి నాకు పంట పండించుకోవడానికి ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ పంటను నాకు ఇచ్చావని వారు నోటితో ఒప్పుకోవాలట. పొద్దున లేచినప్పుడు నువ్వే ఒప్పుకోవాలి, నేనే ఒప్పుకోవాలి. ఇదిగో ప్రభువా నేను పాపమనే బానిసత్వంలో ఉంటే, పాపమనే ఐగుప్తులో నేను ఉంటే, ఇదిగో తండ్రి నువ్వు నన్ను అక్కడి నుంచి విడిపించి నీతిమంతుని చేసి పరిశుద్ధిని చేసి నీ సన్నిధిలో నిలబెట్టి నిన్ను ఆరాధించుకుని కృప నాకు ఇచ్చావు తండ్రిని నువ్వు ఒప్పుకొని ఏం చేయాలంట? కిందకు వచ్చే మాట ఉంటుంది, చదివి ముగిద్దాం. 26వ అధ్యాయం 11వ వచనం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి, ఇంగ్లీష్ బైబిల్లో యూ హ్యావ్ టు వర్షిప్ అని అంటారు. యూ హ్యావ్ టు వర్షిప్. నువ్వు ఆయన ఆరాధించాలి. దేవుడు చేసిన మేళ్లను నీ నోటితో ఒప్పుకొని నువ్వు ఆయన ఆరాధించాలి. ఉందమ్మా ఇటువంటి జీవితం? ప్రథమ ఫలములు మాకు నేర్పే పాఠం. ప్రథమ ఫలముగా ఆయన అప్పగింపబడ్డాడు. ప్రథమ ఫలముగా ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆ రెండో పంట మనము నీతిమంతులమై ఆయనతో పాటు పరలోక రాజ్యంలో చేర్చబడాలి అంటే మనం ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే వాక్యం మాట్లాడుతుంది. మొదటిగా నువ్వు క్రీస్తులో ఉండాలి. రెండోదిగా నువ్వు ఆయనను గణపరచాలి, ఆయనకు ఉన్నత స్థానం ఇవ్వాలి. మూడోదిగా ఆయన అంటున్నాడు నువ్వు ఒప్పుకోవాలి ఆయన చేసిన మేళ్లను. నాలుగోదిగా ఆయన అంటున్నాడు నువ్వు ఆయన ఆరాధించాలి. ఉందా ఇటువంటి జీవితం? కయీనులాగా బ్రతుకుచూ ఉన్నామా? హేబేలులాగా బ్రతుకుచూ ఉన్నామా? అన్ని అనుభవించి చివరిలో దేవుని దగ్గరకు వచ్చే చివరి సమయాల్లో, చివరి ఆశీర్వాదాలను, చివరిగా మిగిలినటువంటి ఏదైతే మిగిలినదో ఆ మిగిలింది దేవుని దగ్గరకు తీసుకుని వచ్చే దేవునికి సమర్పించే కయీనులాగా ఉన్నామా? ఉన్నతమైన వాటిని మొదటిగా దేవునికి గణపరుస్తూ ఉన్నతమైన వాటిని మొదటి వాటిని ప్రథమ ఫలములను దేవుని దగ్గర తీసుకుని వచ్చి దేవునికి సమర్పించే దేవుని ఆరాధించే హేబేలులాగా ఉన్నాము? ఆలోచన చేయండి.